హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా కృష్ణాబాద్ రావడం జరిగింది. ఇక్కడ మన మధ్యలో క్రికెట్ అభిమాని కూడా ఇక్కడ ఉన్నాడు. అసలు ఐపీఎల్ ఎలా జరుగుతుంది, ఐపీఎల్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి అది ఎలా ఫీల్ అవుతా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. హాయ్ బ్రో. ఇప్పుడు ఐపీఎల్ పోస్ట్ పోన్ అయింది, సో ఎలా ఫీల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆర్సీబీ టాప్ 1 ఉండే, ఆర్సీబీ కప్ నమ్మదే అని చెప్పుకునే ఫ్యాన్స్ అందరు కూడా ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యారు. సో ఈసారి పోస్ట్ పోన్ అవడం ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఏ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అసలు అవ్వరు. బేసిక్ గా క్రికెట్ ఫ్యాన్స్ అసలు అవ్వరు. ఎందుకంటే క్రికెట్ ఆడేది కూడా దేశం కోసమే, దేశం పరువు నిలబడడానికే కదా. ఇప్పుడు ఆల్రెడీ మన పాకిస్తాన్ తో ఆల్రెడీ ఐపీఎల్ ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ ఏముంది, అందరూ ఆ ఐపీఎల్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో ఎవరు ఏం ఫీల్ అవ్వట్లేదు అసలు. ఎవరో నిబ్బి ఫ్యాన్స్ ఉంటారు సంబడి. ఇప్పుడు ఆర్సీబీ టాప్ 1 లో ఉంది, ఐపీఎల్ జరిగితే మాకు కప్పు వస్తుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. ఐపీఎల్ అయితే ఖచ్చితంగా జరగచ్చు. అది ఈవెన్ ఇంగ్లాండ్ టూర్ తర్వాత అయినా జరగచ్చు, నెక్స్ట్ వీక్ నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. అది చెప్పలేం, సిచ్యువేషన్ బేస్ చేసుకొని. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మేజర్ గా ఐపీఎల్ జరుగుతున్న ప్లేస్ ని టార్గెట్ చేస్తే ప్లేయర్స్ తో పాటు చాలా మంది ఆడియన్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, చూసే వ్యూవర్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నియర్లీ ప్రతి స్టేడియం 40,000 to 50,000 ఉంటారు. ఇంకొన్ని స్టేడియాస్ వచ్చి 1 lakh 2 lakhs కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి వాటి మీద దాడి చేస్తే మనకి ఇన్కమ్ లాస్ అవుతుంది. ఇంకోటి ఒక చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఒక టోర్నమెంట్ ని ప్రాపర్ గా జరిపించలేదు అనే ఇది కూడా అవుతుంది. సో కాబట్టి అన్ని ఫ్రాంచైజీస్ మాట్లాడుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మనకున్న అసలు ఇష్యూ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా జరుగుతుంది కదా ఆల్రెడీ. T20 కాదు, అది ఓన్లీ 2 balls. మీరు కొడతారా మేము కొట్టాలా అన్నట్టు నడుస్తుంది. సో అది పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మేబీ దాని బీసీసీఐ డెసిషన్ తీసుకోవచ్చు మేబీ. అంటే మీరు అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కన్నా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లీగ్ చాలా పెద్దగా ఉంది అంటావా? అది గట్టిగా జరుగుతుంది కదా ఆల్రెడీ. ఈవినింగ్ 6 అయితే చాలు, అందరూ యూట్యూబ్ లో రెడీగా ఉంటున్నారు. టీవీ పెట్టుకుని న్యూస్ లో ఏం చూపిస్తున్నారు, ఎక్కడ జట్లు వెళ్తున్నాయి, ఎవరి మీద పడుతున్నాయి, ఇదే ఫోకస్ లో ఉంటున్నారు. అంతకుమించి ఐపీఎల్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఐపీఎల్ అభిమానిగా మీరే చాలా మంది చాలా బాధపడుతున్నారు ఐపీఎల్ పోస్ట్ పోన్ అయింది అన్న విధంగా. మెయిన్ గా మీకన్నా ఎక్కువ కూడా ఆర్సీబీ ఫ్యాన్ చాలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే టాప్ 1 లో ఉన్నారు లిస్ట్ లో. నిజంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా దరిద్రం ఈ రకంగా ఉంది, అసలు మేము కప్పు కొడతామా లేదన్న డైలాగ్ నుంచి టాప్ 1 కి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు చాలా బాధపడతారు పోస్ట్ పోన్ అయ్యడం. ఎలా చూడొచ్చు అంటారు అన్న? బాధ మాక్సిమం ట్రూ ఆర్సీబీ ఫ్యాన్ ఖచ్చితంగా బాధపడు. ఎందుకంటే గెలిచామా ఓడామా సెకండరీ. సో ఫ్యాన్ ఈజ్ ఏ ఫ్యాన్. ఎప్పటికీ ఒక ఫ్యాన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ ధోని గారి ఫ్యాన్. టేబుల్ లాస్ట్ లో ఉన్నాం, ఎందుకు బాధపడతాం? ఈసారి కాబట్టి నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం. ఫ్యాన్ ఎప్పుడు అలా ఉంటాడు తప్ప మా వాళ్ళు గెలవలేదు అని ఎప్పుడు బాధపడు. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు, బాల్ పడింది, కొడితే 6 లేదా అవుట్, 2 ఆప్షన్స్ ఉంటాయి. లేదు బాల్ ఆపుకోవచ్చు కదా అంటే చెప్పునంత ఈజీ కాదు కదా. సో అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ సంబడి ఎవరైతే ఆర్సీబీని నమ్ముకొని ఫేమ్ తెచ్చుకుంటున్నారో వాళ్ళు చేసే ఇష్యూస్ ఇవన్నీ. అంటే మీరు అన్నట్టుగా ఆర్సీబీని వాడుకొని ఫేమ్ తెచ్చుకుంటారు, అవునా కదన్నా? కొంతమంది పాదయాత్ర చేస్తారు, కొంతమంది వాళ్ళు స్టేటస్ లో కాదు కదా టీ షాపులు పెడతారు ఆర్సీబీ పైన కూడా. సో అట్లాంటి వాళ్ళకి ఇది నిరాశ పడే ఛాన్స్ అనుకోవచ్చు అన్న? అస్సలు కాదు బ్రో. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒక ఈ సీజన్ జరగలేదు, ఏమైంది? నీ ఫుడ్ తినలేవా? లేకుంటే ఇండియాకి ఏమన్నా లాస్ వస్తుందా ఒక ఐపీఎల్ జరగకపోతే, ఒక సీజన్ జరగకపోతే? అలా ఏముండదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐపీఎల్ ఆడాలన్న ముందు దేశం ఉండాలి కదా, కంట్రీ ఇంపార్టెంట్ మనకి. ఐపీఎల్ పెద్ద అసలు మ్యాటరే కాదు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. మన ఇండియా ప్రాపర్ గా ఉంది, సెక్యూర్ గా ఉంది అంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. తెలియకుండా ఏదో అనేయాలి అని అనే వాళ్ళే చాలా ఉంది, ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు ఎవరికి. చాలా మంది అంటే ఐపీఎల్ మిస్ అవుతున్నాం. ఏం మిస్ అవుతున్నారు? ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, సరే జరగాలని కోరుకున్నాం, జరుగుతుంది. 4 బాంబులు పడ్డాయి, ఏంటి పరిస్థితి? ఇంక ఎప్పటికీ ఐపీఎల్ జరగదు, ఇదే లాస్ట్ సీజన్ అయిపోతుంది. సో అలాంటివి జరగకుండా ఉండడానికే వాళ్ళంతా ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆర్సీబీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అంటే రీసెంట్ గా కొంతమంది అభిమానులు ఆర్సీబీ గెలిస్తే కొంతమంది మేకలను జంతువులను బలిస్తామని జరిగింది. అప్పుడు వాళ్ళ పోలీసు కూడా అరెస్ట్ చేశారు. సో ఇంత రోడ్ ఫ్యాన్స్ ఎలా చూడొచ్చు అంటారు? రోడ్ ఫ్యాన్స్ అని ఎందుకు అనుకుంటాం బ్రో? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీ ఫేవరెట్ హీరో ఉంటారు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది,
అన్నదానం చేస్తే తప్పులేదు, లేకుంటే ఇంకేదో. అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు లైవ్ పెట్టి బలి చేశారు అన్నది పాయింట్. వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమను చూపించడం కాదు ప్రాబ్లం, అది లైవ్ పెట్టి 10 మంది జనాలకు చూపించి ఇలా చెయ్యండి అనేలాగా వాళ్ళు మాట్లాడటం తప్పు. ఇక్కడ చాలా వేస్ ఏమంటారంటే వే ఆఫ్ లుకింగ్ అనేది ఒకటి ఉంటది బ్రో. మీరు ఎలా చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ లో. మన వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక హీరోకి అభిమానం అయినప్పుడు, హీరో గెలిచాడు, ఐ మీన్ సినిమా హిట్ అయింది, పూలదండలు వేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, పాలాభిషేకాలు చేస్తారు, అది తప్పు కాదు. ఒక జంతువుని తీసుకెళ్లి మీరందరూ ఇలాగే చెయ్యండి అని చెప్పడం తప్పు. నీకు నచ్చింది నువ్వు చేయడం ఓకే, ఇట్స్ ఫైన్, బట్ అందరూ చెయ్యాలి అన్నట్టు మోటివేట్ చేయడం చాలా తప్పు. అని మీరు అన్నట్టుగా ఒకవేళ బీసీసీఐ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే ఈసారి అక్క పార్సిబిలిటీ అంటారా? ముంబై అంతే అంటారా? 100% ముంబై ఆర్ పంజాబ్. ఆర్సీబీకి రాకపోవచ్చు, కంపేరింగ్ టు ముంబై చాలా స్ట్రాంగ్ ఉంది. ముంబై కావచ్చు, పంజాబ్, జీటీ అన్ని టీములు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్సీబీకి వచ్చే ఛాన్స్ ఉంది, లేదో అన్న చెప్పను, బట్ వాటికన్నా నాకు తెలిసి ముంబై ఆర్ పంజాబ్ అని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్, ఇప్పుడు ఆడుతున్న సీజన్ లో ఇవి బాగా మంచిగా ఆడినరు అన్న వ్యక్తి అంటే ఏ ప్లేయర్ అని చెప్తారా? శ్రేయస్ అయ్యర్ అండ్ యంగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, లైక్ మన ప్రియాంష్ ఆర్యా చాలా బాగా ఆడుతున్నారు. ప్రభ్రేష్ ఇమ్రాన్ పంజాబ్ లోంచి, అంటే ముగ్గురు పంజాబే కప్తాలు చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా మన సాయి సుదర్శన్, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే మీకు బాగా ఇష్టమైన టీం సిఎస్కే అన్నారు కాబట్టి, ఈ మధ్యలో కొంతమంది కామెంటరీ కూడా అక్కడ లైవ్ కామెంట్ అందించే వాళ్ళు ఎంఎస్ ధోని గురించి కూడా చాలా అంటే తక్కువ చేసి మాట్లాడతారు. అటువంటి వాళ్ళకి నుంచి మీరు ఏం యాజ్ ఏ 5 సార్లు కప్పు కొట్టినటువంటి సిఎస్కే ఈ రకం ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్రో ఒకటే చెప్తాను బ్రో, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది. ట్రోల్ చేస్తున్నారు అంటే అది వాడు ఎదగడానికి చేస్తున్నాడు, ఆయన మీద హేట్ ఉండి చేయట్లేదు, ఓకేనా? ఇక్కడ ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తిరిగి మాట్లాడే వాళ్ళు చాలా ఉంది. సో నువ్వు మాట్లాడితే నేను తిరిగి మాట్లాడతారు. అదే ఎవరో ఒక చిన్న, ఇప్పుడు అశ్విన్ గురించి మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవుతారు? అశ్విన్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఎవరు రియాక్ట్ అవరు, అలా అభిమానం లోపల పెట్టుకుంటారు అంతే. సో కాబట్టే ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, ఐపీఎల్ అంటే అసలు లేని రూల్ ని క్రియేట్ చేసి ఐపీఎల్ ఆడిపిస్తున్నారు ధోని, అవునా? నేను రీసెంట్ ఒక మేమ్ చూసా, ఒకరికి కప్పు అవసరం లేదు, ఫ్యాన్సే ముఖ్యమని ఒకరు అంటారు, మాకు కప్పే ముఖ్యం అని ఇంకొకరు అంటారు, బట్ ఐపీఎల్ ధోని ముఖ్యం అని చెప్తుంది. ఈ రూల్ తెచ్చిందే ధోని కోసం కదా, మరి అంతే సింపుల్. ఆడే తేల్చారు కదా, మనం దాన్ని లాక్కుండా పోవడం అంత అవసరం లేదు. హేటర్స్ ఉంటారు బ్రో, ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసా మీకు? తెలుసుగా, ఆయనకి కూడా హేటర్ ఉండేవాళ్ళంట, చాలా హేట్ చేసేవాళ్ళంట. ఎందుకు చేస్తున్నాడు? ఎగ్జాంపుల్ గాంధీ ఉన్నాడు, గాంధీకి బొచ్చడం మంది హేటర్స్ ఉన్నారు. అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కరికి ఉంటారు బ్రో. నీకు నచ్చింది అందరికి నచ్చాలని రూల్ ఉండదు కదా, సింపుల్. హేటర్స్ కూడా అంటారు కాబట్టి, మొన్న రీసెంట్ ఒక వీడియో చూసాము, ఆర్సీబీ జెర్సీ వేసుకొని సిఎస్కే జెర్సీ చింపుతున్నారు అవతల వ్యక్తిది. సో ఈ రకంగా ఒక టీం అయ్యి ఇంకో అవతల టీం ఎందుకు అట్లా దూషిస్తారు అంటే ఏం చెప్తారన్న? అది కొందరు ఫీలింగ్ ఎలా ఉంటదంటే బ్రో, నాది అనే ఫీలింగ్ ఉంటుంది, నేనే ఏదైనా చేయాలి, మా టీమే గెలవాలి, మేము అనే సెల్ఫ్ ఈగో అనేది ఒకటి ఉండదు. సో అలాంటి వాళ్ళు చిల్లరగా చేసే పనులు అవన్నీ. అంటే సిఎస్కే వాళ్ళు కూడా చేశారు, మీరు అది అబ్జర్వ్ చేయలేదేమో, సిఎస్కే ఫ్యాన్స్ కూడా చేసే టైంలో చేశారు, మీ కప్పులు లేవు, లాలీపాప్ అని ఇలా చాలా ట్రోల్ చేశారు. కాబట్టి ఇది ఆపోజిట్ రియాక్షన్ అంతే తప్ప ఇదేదో కక్షలు పెట్టుకొని చేస్తారు అని అనుకునేంత అవసరం లేదు. యాజ్ ఎ క్రికెట్ అభిమానిగా బీసీసీఐకి మీరు రిక్వెస్ట్ పెడితే ఏం చెప్తారన్న? పెట్టమని చెప్తారా, పెట్టుదా అంటారా? బీసీసీఐ కాదు, ఎవరికి ఏం చెప్పాలనుకున్నా మన కంట్రీ చాలా ఇంపార్టెంట్, క్రికెట్ అనేది సెకండ్. సో ముందు కంట్రీ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదండి ఎక్స్క్లూజివ్ గా మనం ఇక్కడ పార్క్ రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది క్రికెట్ అభిమానులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే దేశం కన్నా క్రికెట్ ఇంపార్టెంట్ కాదు, దేశమే ముఖ్యం అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేష్ తో పవన్ కుమార్.